హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తాహిరాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను సూపర్ ఫుడ్ అయిన రాగి పిండి, పల్లీలు, నువ్వులతో ఒక మంచి న్యూట్రిషియస్ ఎనర్జీ లడ్డు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. రాగి పిండి లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగి పిండి 1 కప్ తీసుకోవాలి. ఈ రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉండిద్ది. సో 100 గ్రామ్ రాగి పిండిలో 340 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉండిద్ది. అంటే 1 గ్లాస్ పాల కన్నా 3 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉండిద్దండి. సో ఎన్నో న్యూట్రిషన్స్ ఫుడ్ గల ఈ రాగి పిండిని ప్రతిరోజు మీరు మీ డైట్లో తీసుకోండి, ఇది చాలా మంచిది. ఖర్జూరం పేస్ట్ 1/2 కప్ తీసుకోవాలి. ఖర్జూరం అనేది ఎముకల బలానికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదండి. కిస్మిస్ 1/2 కప్ తీసుకోవాలి. మెచ్యూర్ అయిన వాళ్ళు, తర్వాత పీరియడ్స్ టైంలో ఎవ్రీడే కిస్మిస్ తింటే మంచిదండి, వచ్చే పెయిన్స్ తగ్గుతాయి. పల్లీలు 1/2 కప్ తీసుకోవాలి. పల్లీల్లో హై ప్రోటీన్ ఇంకా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఎదిగే పిల్లలకి, అలాగే ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచి వెయిట్ పుట్ ఆన్ అవ్వడమే కాకుండా రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. సో పల్లీలో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మీ హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసిద్దండి. సో మీ డైట్లో పల్లీలు ఈవినింగ్ టైంలో వేయించుకొని తినడం చాలా మంచిదండి. నువ్వులు 1/2 కప్ తీసుకోవాలి. ఈ నువ్వుల్లో పాలల్లో కంటే 13 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉండిద్ది. సో ఇలాంటి నువ్వుల్ని మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా మంచిదండి. తర్వాత మెచ్యూర్ అయిన అమ్మాయిలకి ఇస్తే వాళ్ళ నడుము నొప్పులకి, ఇంకా ఎముకల బలానికి నువ్వులు చాలా మంచివి. బెల్లం 1/2 కప్ తీసుకోవాలి. బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిదండి. యాలకులు 4 తీసుకోవాలి. నెయ్యి 5 టీ స్పూన్స్ తీసుకోవాలి. సో ఇదండి రాగి, పల్లీలు, నువ్వుల లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో 1/2 కప్ పల్లీలు 5 మినిట్స్ వేయించాలి. ఫ్రెండ్స్, పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి ఉంచాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 1/2 కప్ నువ్వులు వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. నువ్వులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లో రాగి పిండిని వేయించుకోవాలి. 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని కొంచెం కాగనివ్వాలి. నెయ్యి కాగిపోయిన తర్వాత ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండిని 5 మినిట్స్ నెయ్యిలో వేయించుకోవాలి. రాగి పిండి వేగిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే వేయించిన పల్లీలు వేసుకోవాలి. నువ్వుల్ని సగమే గ్రైండ్ చేసుకోవాలి. సగం లడ్డూల్లో చుట్టుకోవడానికి ఉంచుకోవాలి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. నువ్వులు, పల్లీల్ని బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కిస్మిస్ యాడ్ చేయాలి. తర్వాత ఖర్జూరం పేస్ట్ని యాడ్ చేయాలి. బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి. యాలక్కాయల గింజల్ని యాడ్ చేయాలండి. ఇదంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. పల్లీలు, నువ్వులు, కిస్మిస్, ఖర్జూరం పేస్ట్, బెల్లం, తర్వాత యాలక్కాయల్ని ఒకసారి మిక్సీ తిప్పిన తర్వాత ఇప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండి వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి.
మొత్తాన్ని ఒకసారి కలపాలి. ఈ రాగి పిండిని లడ్డూలా చుట్టుకోవాలి. ఫ్రెండ్స్, రాగి నువ్వుల పల్లి లడ్డు రెడీ అయిపోయింది. సో దీంట్లో అన్ని సూపర్ ఇంగ్రీడియంట్సే కలిపాం కాబట్టి దీన్ని నీరసంగా ఉండే వాళ్ళకి, తర్వాత ఇమ్యూనిటీ తక్కువగా ఉండే పిల్లలకి ఇస్తే చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఇది చాలా మంచిదండి. ఓవరాల్గా దీన్ని ఎవరైనా తినొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ తప్ప. ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది తప్పకుండా ఇవ్వండి. ఇన్స్టంట్ ఎనర్జీ అండి. ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు చేసుకొని. చూరైన ఆడపిల్లలకి ఇలాంటి రోజుకొకటి ఇస్తే వాళ్ళ బోన్స్కి, తర్వాత నడుము నొప్పులు ఉంటే అవి కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ లడ్డు మీకు కూడా నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. సో మీరందరూ ఫిజికల్గా, ఎమోషనల్గా, ఫినాన్షియల్గా, ఇంకా స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ తాహెరా. సో ఈ వీడియో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.